హలో వ్యూవర్స్, వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనం ప్రెసెంట్ చిత్తూరులో ఉన్నాము. గంగమ్మ తల్లి జాతర అయితే చాలా మంచిగా అయితే ఉంది. త్రిశూలాలు గుచ్చుకోవడం, మహిళలు లేదు పురుషులు లేదు అందరూ అనమాట. త్రిశూలాలు అయితే చాలా పెద్ద పెద్దవి గుచ్చుకోవడం జరిగింది. కమిటీ పెద్దలు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో కూడా మీకు మాట్లాడిస్తాను. ఈ రోజు ప్రత్యేకతలు ఏంటో మీకు అంతా తెలియజేస్తాను. త్రిశూలాలు నోట్లో నుంచి గుచ్చుకున్నారు అనమాట. చాలా పెద్దవి త్రిశూలాలు. వచ్చి త్రిశూలం చాలా పెద్దది. త్రిశూలాలు గుచ్చుకొని రావడం అయితే జరుగుతుంది. చాలా పెయిన్ఫుల్ గా ఉంటది. ఆయన కూడా అమ్మవారి కోసం ఇలా మంచిగా అయితే చేస్తున్నారు. లేట్ చేయకుండా మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియో అయితే తీసేద్దాం. లెట్స్ గో. శక్తి పరాశక్తి గురువుడి శరణం తిరువుడి శరణం అమ్మ పాదాలకు నమస్కరిస్తూ దాదాపుగా 40 సంవత్సరాలుగా ఈ ఓం శక్తి కార్యక్రమాలు అనేది జరుగుతుంది. ఈ భక్తులు తమ యొక్క మొక్కుబడులను తీర్చుకునేందుకు తమ కోరికలను ఈ విధంగా గంగమ్మకు చెల్లిస్తున్నారు. నోటికి శూలాలు గుచ్చుకోవడం, వీపును కొక్కిలు గుచ్చుకొని ఆటోలు లాగడం, లారీలు లాగడం, అలాగే వీపులు కొక్కిలు గుచ్చుకొని వేలాడుతూ వెళ్ళి అమ్మవారికి మాల వేయడంతో అమ్మవారి నిమజ్జనానికి వెళ్తుంది. అమ్మవారి నిమజ్జనం లాస్ట్లో జరుగుతుంది. ఈ ప్రత్యేకత ఏమంటే ఓం శక్తి భక్తులు ప్రత్యేకంగా ఈ శూలాలు గుచ్చుకోవడం జరుగుతుంది. శూలాలు గుచ్చుకునేటప్పుడు ఎటువంటి రక్తం కానీ రాదు, తీసేటప్పుడు కూడా రాదు, గాయం కూడా త్వరగానే మానిపోతుంది. అమ్మవారి యొక్క భక్తి అనేది ఇక్కడ ఎక్కువగా మనం నమ్మాల్సి వస్తుంది. నమ్మకము శక్తి భక్తులు తమ మొక్కుబడులను గంగమ్మ జాతరలో ఈ విధంగా తీర్చుకుంటారు. ఇది మాట్లాడతారు. ఓం శక్తి గురువుడి శరణం తిరువుడి శరణం అమ్మ పాదాలకు నమస్కరించి ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమము మామూలుగా మంగళవారం రోజు గంగమ్మ జాతర, నడివీధి గంగమ్మ జాతర అనేది జరుగుతుంది. ఆ నడివీధి గంగమ్మ జాతరకు మామూలుగా అంబిలి పోయడము, తరువాత కుంభమేయడము జరుగుతుంది మంగళవారం రోజు. బుధవారం రోజు తెల్లవారుజామున అమ్మవారికి పిండి దీపాలు పెట్టడము, అమ్మవారికి చీరలు సమర్పించడము, అమ్మకు సార సమర్పించడము జరుగుతుంది. చుట్టుపక్కల ఉన్న గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ వస్తారు. అదేవిధంగా ఈ గంగమ్మ జాతర యొక్క విశేషం ఏమిటంటే ఓం శక్తి భక్తులు వేలాది మంది ఉన్నారు. వేలాది మందిలో అందరూ మొక్కుంటారు అమ్మవారి గురించి. మొక్కున్న తర్వాత వాళ్ళ మొక్కుబళ్ళు ఏ విధంగా ఉంటుందంటే, అమ్మవారికి మొక్కున్న తర్వాత మా కోరిక నెరవేరిందంటే మేము శూలాలు పొడుచుకుంటాము, కొక్కిళ్ళు వేసుకొని ఆటోలు లాగుతాము, కార్లు లాగుతాము, లారీలు లాగుతామని చెప్పి అనుకుంటారు. ఆ విధంగా అనుకున్న తర్వాత వాళ్ళు 11 రోజులు ఒక్క పొద్దు ఉండడము, 21 రోజు ఒక్క పొద్దు ఉండడము, 7 రోజులు ఒక్క పొద్దు ఉండడము, 5 రోజులు ఒక్క పొద్దులు ఉండడము, ఒంటిపూట భోజనం తినేసి ఉంటారు. అదేవిధంగా బుధవారం రోజు 3 గంటలకు ప్రారంభమవుతుంది ఈ శూలాలు పొడవడం అనేది. శూలాలు పొడిచేటప్పుడు కానీ సైన్స్కి అందినటువంటి విశేషమైనటువంటి అమ్మవారి ఒక భక్తిభావం నమ్మాల్సినటువంటి సామాన్యమైన విషయం కాదు ఇది. అమ్మవారి భక్తిభావం అనేది ఇక్కడ మనం చూడొచ్చును. శూలాలు పొడిచేటప్పుడు కానీ రక్తం అనేది ఒక డ్రాప్ రాదు. అదేవిధంగా శూలాలు తీసిన తర్వాత కూడా రక్తం అనేది రాదు. ఇంకోటి ఏమిటంటే ఆ గాయం అనేది డాక్టర్ల దగ్గరికి పోరు, ఒక్క విభూది మాత్రం పెట్టి ఇట్లా అదుముతారు, అంతేగాని అది అదిమిన వెంటనే ఆ గాయం అనేది కూడా మనకు చాలా త్వరగా మానిపోతుంది. వాళ్ళకి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండవు, ఎటువంటి వివి తగలదు. ఆ విధంగా అమ్మవారి మొక్కుబళ్ళు అనేది వాళ్ళు తీర్చుకుంటారు. అది తీర్చుకున్న తర్వాత లాస్ట్లో మాది గంగమ్మతో పాటు వాళ్ళు రావడము, వచ్చిన తర్వాత లాస్ట్లో కొక్కితో ఏలాడుతో లారీలో వస్తారు. వచ్చిన తర్వాత గంగమ్మకు మాల వేస్తారు. వేసిన తర్వాత ఈ గంగమ్మ జాతర అనేది పూజా కార్యక్రమం అనేది పూర్తవుతుంది. తరువాత గంగమ్మని ఎత్తుకొని గంగలో కలపడం అనేది జరుగుతుంది. ఆ పూజా కార్యక్రమంలో కలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ అమ్మవారి యొక్క కృపా కటాక్షాలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వాళ్ళ కోరికలని నెరవేరాలని ఓం శక్తి భక్తుల తరఫున చిత్తూరు జిల్లా ప్రెసిడెంట్ గారి తరఫున, చిత్తూరు జిల్లా కమిటీ తరఫున కోరుకుంటూ ఓం శక్తి పరాశక్తి. ఎంత పెద్ద శూలం అంటే ఇది చాలా పెద్దది. ఇలానే మీరు కంటిన్యూగా చూస్తే బ్యాక్ సైడ్ అంతా చాలా మంది ఉన్నారు. ఇలానే కమిటీ పెద్దలు మాట్లాడినట్టు చాలా మంచిగా అయితే జరుపుతున్నారు అనమాట. గంగమ్మ తల్లి జాతర హైలైట్గా అయితే ఉంది. చాలా మంది భక్తులు కూడా రావడం జరిగింది. చూడండి, అసలు ఎక్కడా చూడని విధంగా మనకి ఇక్కడ గంగమ్మ జాతర హైలైట్గా అయితే జరుగుతుంది. చూడొచ్చు, ఇక్కడ అమ్మవార్లు కూడా చాలా మంది అయితే ఉన్నారు. వేషాలు వేశారు, వేషధారణలు అన్నీ అయితే ఉంటాయి. మనం వచ్చేసి ప్రెసెంట్ చిత్తూరులో ఉన్నాం అన్నమాట. చూడండి, లైన్ కూడా చాలా పెద్దది. ఇలా చూస్తే మీకు శూలాలు చూడండి, చాలా మంది అయితే గుచ్చుకున్నారు. కంటిన్యూగా ఉన్నారు లాస్ట్ వరకు. పెద్ద పెద్ద శూలాలే అన్ని. హైలైట్ ఉంది కదా, కంటిన్యూగా చూడండి.
శూలాలు ఇలా గుచ్చుకున్నారు. చాలా ప్రత్యేకతలు జరుగుతాయి అన్నమాట. ఇలానే చాలా మంది ఉన్నారు, మహిళలు పురుషులు అందరూ అన్నమాట. టోటల్ శూలాలు అయితే గుచ్చుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు దాదాపు చాలా మంది అయితే ఉన్నారు. అన్ని పెద్ద పెద్దవే శూలాలు అయితే ఉంటాయి. ఇలా వీపు గుచ్చుకొని ఇంకా పైన తాడుతో కట్టేసి వేలాడతారు అనమాట. మామూలుగా ఇలా ఉంటేనే పెయిన్ గా ఉంటది, అలాంటిది ఇంకా దాని మీద వేలాడితే ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. ఆ శూలాలు గుచ్చుకొని చూడండి ఎలా వస్తున్నారు. చాలా పెయిన్ ఉంటుంది. ఇలా చాలా మంది వస్తున్నారు. అసలు ఎలా ఉంటారో ఏంటో కానీ చాలా పెయిన్ అయితే ఉంటుంది అనమాట. ఇలా వస్తూనే ఉన్నారు. ఇంకా మామూలుగా సూది గుచ్చుకుంటేనే మనకి ఇలానే ఉంటుంది, అలాంటిది ఇంకా శూలాలు గుచ్చుకుంటే ఎలా ఉంటుంది. చూడండి ఎంతమంది ఉన్నారు. జనాలు అయితే చాలా మంది వచ్చారు. ఇలాంటివి చూడడం మన అనంతపూర్ వాళ్ళకి కొత్తగా ఉండొచ్చు. మీరేమైనా చిత్తూరులో ఉంటే మన ఛానల్ అలానే కొంతమంది షేర్ చేయండి. తిరుపతి ఈ సరౌండింగ్ చాలా మంది ఇలా గంగమ్మ జాతర జరుపుతారు. నేను ఈరోజు రావడం నాకైతే చాలా బాగుంది. మీకు కూడా చూపిస్తున్నాను, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి కొత్త కొత్త విషయాలు మరిన్ని అయితే తెలియజేస్తాను. మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొన్ని వేల మంది అయితే రావడం జరిగింది. చాలా మంది వచ్చారు. కంట్రోల్ చేయడానికి పోలీసు వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారన్నమాట. ఎందుకంటే చాలా మంది జనాలు వచ్చారు కాబట్టి పోలీసు వాళ్ళు చాలా కంట్రోల్ చేస్తున్నారు. చూసారు కదా ఇంకా ఎలా ఉందంటే గంగమ్మ తల్లి జాతర. మా అల్లుడు, మా అక్క, మా భార్య రోమాన్స్. ఓకే, ఇంకా గంగమ్మ తల్లి జాతర అయితే చూసారు కదా, చాలా బాగా నచ్చిందండి. నాకైతే వెరైటీ ఉంది, చాలా మంచిగా అనిపించింది. ఇంకా వాళ్ళు వచ్చేసి శీలాలు కూడా గుచ్చుకోవడం జరిగింది. చాలా పెయిన్ ఉంటుంది, కొత్తగా అనిపించింది నాకైతే. ఇలాంటి మంచి మంచి విషయాలు మరిన్ని అయితే మన ఛానల్లో తెలియజేస్తుంటాను. మన ఛానల్ అయితే